తెనాలిలోని చెంచుపేటలో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లను అందించారు. స్థానిక చెంచుపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైమరీ విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించి నారాయణ విద్యా సంస్థ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ చిన్నతనంలో తల్లి దగ్గరుండి అన్ని నేర్పించే పరిస్థితి ఉంటుందని, తద్వారా వారి అభివృద్ధికి దోహదపడుతుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ ఏజీఎం శివనాగరాజు, కోఆర్డినేటర్ బేబీరాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ, రీజనల్ స్టాఫ్ స్కిల్స్ ట్రైనర్ శ్రీను, వైస్ ప్రిన్సిపల్ మనీషా, కళ్యాణి, ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Growth and transformation you are living of your dedication, growth and transformation you are living behind a chapter filled with memories, friendship and lessons that will be guide forever. To the parents, thank you for trusting us with your children. To the teachers, but beyond that ఇంకెక్కడా కూడా వాళ్ళ బ్యాక్ మీద చిన్న పిల్లలు వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థమవుతుంది కాబట్టి 1-2 సార్లు చెప్తూ ఉండండి. అలా ఎవరైనా చేస్తే అబ్బాయిలను వదిలిపెట్టద్దమ్మా, అబ్బాయిలకు కూడా ఇది నేర్పించాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు బయట జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఆడ మగ సంబంధమే లేదు. చిన్న పిల్లల మీద మగ అయితే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి అది నేర్పించండి. మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ సొంత బాబాయ్ అయి ఉండొచ్చు, వాళ్ళ సొంత మామయ్య అయి ఉండొచ్చు, బట్ ఎక్కువసేపు బిడ్డల్ని వాళ్ళ దగ్గర వదిలిపెట్టద్దు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టద్దు. ఓన్లీ మీరు తల్లుల పర్యవేక్షణలో ఉండేట్లు చూసుకోండి. వెళ్తున్నాను, ఇది కాన్సన్ట్రేట్ చేయండి. మన పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, వెరీ ఇంపార్టెంట్. కానీ నేను చెప్పాను ఒక వైట్ పేపర్ అని, ఆ వైట్ పేపర్ మీద మచ్చ పడకూడదు. అంటే వాళ్ళు ఎప్పుడు నాకు అలా జరిగింది అని చెప్పుకోలేని బాధతో ఉండకుండా చూసుకోవాలని దీంతో నేను మీకు చెప్తున్నాను. ఇంకోటి, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సోషల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. ముందర సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో వచ్చి తీసేయండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నా ఏజ్ ఉన్న నా క్లాస్మేట్ తనకి పిల్లలు పుట్టక సరోగసీలో ఒక పాపం కనింది. ఈ ఏజ్లో అంటే నా పిల్లలు సెటిల్ అయిపోయే టైంకి తనకు ఒక 11 years పాపం. చాలా వెల్తుడు, ఒక కార్డియాలజిస్టు, ఒక డర్మటాలజిస్ట్ పిల్లవాడి